దేవుని నామంలో చేరిన అందరికీ వందనాలండి. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ మధ్యన ఈ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని ఆరాధన చేయడానికి, అలాగే దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేయడానికి దేవుని అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి, సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మందిరం నూతనముగా నిర్మించారు అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. దేవుడు మరి మీ సంఘానికి దేవుడు అనుగ్రహించిన ఈవిని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు. ఆయన మన జీవితాలను చూసేవాడు, మన బ్రతుకులను, మన పరిస్థితులను, మన మనసులను గ్రహించేదే. అందుకే మనం ఊహించేది ఒకటి అయితే, లేకపోతే మనం అనుకునేది ఒకటి అయితే, ఆయన కార్యాలు దానికి రెట్టింపు ఉంటాయి అన్నమాట. దేవునికి వందనాలు. ఆ కార్యాలు ఇప్పటికే మీరు మీ జీవితంలో, అలానే మీ సంఘం విషయంలో, మందిరం విషయంలో కూడా దేవుడు చేయడం మీరు కమలాగా చాలా పరిస్థితులు చూసే ఉండుంటారు. ఆ క్రమంలోనే 5 దాటుకునే మీరు ఈ రోజు ఓపెనింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు. దేవుడు అంత నమ్మదగిన దేవుడు. దేవునికి వందనాలు. నా పేరు స్వప్న ఎడ్వర్డ్స్. మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏదో ఇక్కడ యాదృచ్ఛికంగా ఊరికే అనుకోకుండా వచ్చాము, లేకపోతే ఆవిడ పిలిచారు కాబట్టి వచ్చాము అని అనుకుంటా ఉన్నారేమో, కానీ ఏదో ఊరికినే కావాలని వచ్చినటువంటి వ్యక్తులం అయితే కాదు అని నేను అనుకుంటాను. దేవుని ప్రణాళిక ఉన్నది ఈ రోజున ఇక్కడ ఉండాలి అని. ఈ రోజున దేవుని మాట ఏదో నీ జీవితానికో, నీ కుటుంబానికో, నీ మనసుకి సంబంధించిన పరిస్థితుల మార్పుకో, ఎందుకో ఏదో అవసరమై ఉంటుంది. అందుకే దేవుడు ఇక్కడ నీకు ఈ సమయాన్ని ఇచ్చి నేను ఇక్కడికి రప్పించుకున్నాడు అని మాత్రం నేను నమ్ముతాను. అది ఏదో మనకి టైం ఉంది కాబట్టి, లేకపోతే మన దగ్గర వెహికల్ ఉంది కాబట్టి, ఈరోజు ఫ్రీగా ఉన్నాం కాబట్టి, ఆగస్టు 15 కాబట్టి, ఆ సెలవు కాబట్టి కాదు కానీ దేవుడి యొక్క ప్రణాళిక నీ విషయంలో, నా విషయంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాము అనేది మాత్రం నిజం. ప్రసంగి 5:1 మనం చూసినట్లయితే, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని చాలు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవ, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున మరి అయ్యా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరంలో ఈ రీతిగా మేము ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సేవకులను బట్టి వందనాలు, చేయ విశ్వాసాలను బట్టి వందనాలు. ప్రభువా నాయనా, ఈ సమయమున మీ మాటలను ధ్యానం చేయించుండగా మా మధ్యాహ్న మీరు ఉండండి. మీకు తెలుసు ఏ హృదయం అయా ఏ పరిస్థితిలో ఉన్నదో, ఏ హృదయాన్ని బాగు చేయాలో, ఏ హృదయాన్ని ధైర్యపరచాలో, ఏ హృదయాన్ని శక్తితో నింపాలో సమస్తం ఎరిగిన వాడు గనుక ప్రభా మీరే మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావమును యుగ యుగములు మీరే పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మనం చదివినటువంటి వాక్య భాగం మనం గనక నిజంగా పుట్టుకతోనే మన తల్లిదండ్రులు క్రైస్తవులు అయినట్లయితే గనక మనలో చాలా మందికి సండే స్కూల్ మనకి పరిచయమే కాబట్టి ఈ మాట కూడా పరిచయమే చిన్నప్పటి నుండి. ఇది పెద్ద వాక్య అవగాహన ఉండడం అవసరం లేదు, కానీ చర్చికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, చర్చికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా అనే మాటలు మనందరికీ కూడా సుపరిచితమే. ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సొలొమోను ఆయన రాసినటువంటి మాటలు అన్నమాట. అందుకే ఈ మాటలనే తీసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్చ్ కోసం ఇష్టం వచ్చి మాట్లాడికే, ఏం పడితే నవ్వులుతూ రాకే, ఈ బబుల్ గమ్ము లేకపోతే ఏంటంటో నవ్వులుతూ రాకు, లేకపోతే నువ్వు తాగి రాకు, తాగుబోతులను అయితే తాగి రాకు, ఆ కాసేపు వచ్చి కరెక్ట్గా ఉండే వెళ్ళు, లేకపోతే గొడవలు చేయకు, లేకపోతే ఎలా ఉండకు, అలా ఉండకు, అవి పట్టుకో, ఈ పట్టుకో, అలా ఒక చేయకు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పిల్లలకి ఇస్తాము, సంఘంలో ఉన్న వారికి ఇస్తాము. చాలా జాగ్రత్తగా ఉండాలి మందిరానికి వెళ్ళినప్పుడు. తర్వాత నీ ఇష్టం అన్నట్లు మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. కాసేపు ఉండరా, ఈ 1-2 గంటలు ఉండి తర్వాత చూద్దాం అంటూ ఉంటారు చూడండి పిల్లల్ని, లేకపోతే మనకి తోబుట్టువులుగా ఉన్నటువంటి యవనస్తుల్ని ఇట్లా అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వాక్యమే, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పనే మాటను బట్టి. అయితే జస్ట్ ఆ 1 గంట, ఆ 2 గంటలు
మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుందా? ఆ గంట 2 గంటలు మనం బాగా నోరు మూసుకుని ఉండి, లేకపోతే చేతులు నదుపులో పెట్టుకుని ఉండి మనం ఉంటే సరిపోతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మనకి తెలియజేస్తూ ఉంది. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. మందిరాన్ని పాడు చేస్తే పెయింట్లు వేసుకుంటాం, మహా అయితే సర్ఫ్ బకెట్ నిండా తెచ్చేసి మొత్తం అంతా చల్లేసి క్లీన్ చేసేసుకుంటాం. ఈ మందిరం ఎక్కడైనా లీకేజ్ ఉందనుకో, టపా టపా కొట్టి శుద్ధితో దాన్ని అంతా పగలు కొట్టి మళ్ళా కొత్తగా కడుతాం, బాగు చేయొచ్చు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలైన మందిరం అంట, ఈ మందిరం అంట, ఇది మందిరం అంట. ఈ భౌతికమైనటువంటి మందిరం గురించి దేవునికి ఆలోచన లేదు, కానీ అవసరం అయితే ఈ మందిరం లేకపోతే మొన్నటి వరకు ఏం చేసి ఉంటారమ్మా మీరు? ఎక్కడ అద్దెలు, ఒకవేళ అద్దెలు కూడా లేదనుకోండి, చెట్టు కింద చేసుకుంటామండి. అర్థమైందా? చెట్టు కింద చేసుకుంటాం. ఒక 4-5 కూడుకుని దేవుని ఆరాధించడానికి మనకి ఏసీ హాల్ కావాలా? అవసరమా? కానీ ఏం కావాలంట? ఈ మందిరం కావాలంట. దేవుడు ఈ మందిరాన్ని చూస్తూ ఉన్నాడంట. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఎలా ఉంటది వాక్యము అంటే, మోషేతో దేవుడు ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పేసి రా అని చెప్పి అనేది మనం చూస్తూ ఉంటాం. దాంతో మందిరం చాలా పరిశుద్ధం, మందిరంలోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు, మందిరం చాలా ఇదైంది, అమ్మో కుదరదు అని అంటాం. ఒకవేళ ఎవరైనా వాక్యం చెబుతూ స్టేజ్ మీద ఆ చెప్పులు వేసుకుని వాక్యం చెప్పినా, షూ వేసుకుని వాక్యం చెప్పినా తప్పుపడతాం. బలిపీఠం మీద చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్న ఆ పరిస్థితి పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటాం. కాబట్టి చెప్పులు వేసుకోకూడదు, చాలా పరిశుద్ధం. మోషేనే చెప్పిన దేవుడు ఇదిగో ఇప్పుడు మనకు కూడా అన్నట్లు ఆ రీతిగా చెప్పుల గురించి ఆలోచన చేస్తాం అంతే. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, చెప్పులు వేసుకున్నావా, చెప్పులు తీసేసావా, ఇది కాదయ్యా మ్యాటర్. ఏది మ్యాటర్ అంటే, నీ గుండెల్లో దేవుడు ఉన్నాడా లేదా? నీ శరీరాన్ని, నీ మనసుని దేవుని మందిరంగా చూస్తున్నావా లేదా? ఇది మ్యాటర్ అంట. అర్థమైందా? చెప్పులు వేసుకుంటే చెప్పులు తీసేస్తే కాదు. ఒకవేళ పోలియో, ఆయన ఆ వ్యక్తి పోలియోతో ఇబ్బంది పడే వ్యక్తి ఇక్కడ వరకు కదా షూ ఉంటుంది కదా, ఇక్కడ వరకు అమర్చి ఉంటుంది. ఆ పిల్లాడు మొత్తం ఊరంతా తిరిగి మందిరం దగ్గరకు వచ్చి అలాగే పాపం వచ్చేద్దాం అనుకుంటే నువ్వు నేనేమంటావు చెప్పండి? అబ్బాయి అది తీసేసి పాక్కుంటా వచ్చి అలాగే అంటాం. చెప్పులు వేసుకురాకూడదు లోనకి అని మాట్లాడతాం. నువ్వు నేను అలాగే మాట్లాడతాం. అది ఏసే ఇక్కడ ఉంటే ఏమంటారు చెప్పండి? అలా పాక్కుంటా వచ్చే అంటారా? వచ్చి రానా వచ్చారా? అది నీకు నాకు, లేకపోతే నీకు నాకు దేవునికి ఉన్నటువంటి తేడా. ఆయనకి చెప్పులు వేసుకున్నామా, చెప్పులు తీసామా? లేదు. ఇప్పుడు మంచు ప్రదేశాల్లో విపరీతమైన మంచు ఉంటుంది. రోడ్డు మీద మీ పాస్టమ్మ గారు, ఆవిడ అమెరికా వెళ్ళారు, మీరు కూడా అమెరికా వెళ్ళారు, ఆవిడ కనబడ్డారు. ఆవిడ పైనుంచి కిందకి మొత్తం షూ వేసుకుని మొత్తం అంతా ప్యాక్ అయి ఉంటారు. అది చలి కదా, మంచు కదా. దాంతో మీకు ఏదో ప్రార్థన అవసరం వచ్చింది, అమ్మ ప్రార్థన చేయండి, నాకు చాలా విపరీతమైన ఇబ్బంది అంటే ఆ తల్లి అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు కొంచెం షూ తీసేసి ప్రార్థన చేయండి అంటారా? ఆవిడ గడ్డగడ్డకి పోయి చచ్చిపోతారు ఆవిడ. అంతే కదా? మీరు తీసిన అంతే, ఆవిడ తీసిన అంతే. ఇక్కడ షూ మ్యాటర్ కాదు, చెప్పుల మ్యాటర్ కాదు, స్థలం మ్యాటర్ కాదు. నీ జీవితం, నీ బ్రతుకు, నీ శరీరం దేవుని మందిరంగా ఉందా లేదు, అది మ్యాటర్. ఇది తీసేసి ఇంకా పెద్దది వేసుకోవచ్చు దేవుని కృపంలో. అర్థమైందా? విస్తరింపజేసేవాడు దేవుడు. కాబట్టి ఈ మందిరాన్నే మీరు, ఈ మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు, ఈ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధంగా ఉండడం కాదు.
ప్రార్థన అంటూ, వాక్యం అంటూ, అప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవడం ఇవి కాదు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ మందిరాన్ని, ఇది పాడైపోయిన నష్టంలా, చెట్టు కింద ఉంటామన్నానుగా, ఈ మందిరం పాడైతే ఏం చేస్తాడంట దేవుడు? దేవుడు వారిని పాడు చేయి. ఈ మందిరం పాడైతే, ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మానిని పాడు చేస్తాడంట. కాబట్టి ఈ మందిరం ఎలా ఉంటా ఉంది? ఈ మందిరాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఈ మందిరాన్ని ఏ రీతిగా ఉంచుతా ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటా ఉన్నారు? మీ ఉద్యోగంలో ఎలా ఉంటున్నారు? మీ వ్యాపారంలో ఎలా ఉంటున్నారు? మీ కుటుంబంలో ఎలా ఉంటున్నారు? స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ఎలా ఉంటా ఉన్నారు? బంధువులతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు? మీ ఇంట్లో శుభకార్యాలు వచ్చినప్పుడు ఎలా ఉంటా ఉన్నారు? ఎందుకు ఇలా చెప్తా ఉన్నానంటే, చర్చి వరకే భక్తి అండి, తర్వాత విముక్తే అందరికీ. చర్చిలో మాత్రమే భక్తి మాటలు మాట్లాడతారు, తర్వాత విముక్తులైపోయి ఇంట్లో ఇష్టానుసారంగా ఉంటారు. ఇష్టానుసారమైన జీవితం, వాళ్ళు ఇష్టం వచ్చేది చూస్తారు, ఇలా పెట్టుకుంటారు. ఇప్పుడు టీవీలు కానీ ఇవి ఎక్కువ కదా. ఇదివరకు టీవీ అందరూ చూస్తారేమోనని గబగబా మార్చి చాలా జాగ్రత్తగా ఎవరు లేకుండా చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైనవి. ఇప్పుడు ఇలా పెట్టుకుంటారు, ఎవరికి కనపడదు. ఆ ముందు వచ్చే వాళ్ళు ఉంటే వెంటనే ఒకవేళ పక్కన కూర్చుంటే దాన్ని మళ్ళీ ఇలా స్క్రోల్ చేసేస్తూ ఉంటారు. ఈ దేవుని బిడ్డ, ఇది దేవుని మందిరం. నువ్వు అంటున్నావే చర్చిలో చాలా పరిశుద్ధము, చాలా పరిశుభ్రము, చెప్పులు వేసుకు రాకూడదు, మురికి అంటుకోకూడదు అని. మందిరం గురించి కదా ఆలోచించవలసింది, ఈ మందిరం గురించి ఆలోచించాలి ఒక మనిషి, ఒక విశ్వాసం. ఈ మందిరం గురించి ఆలోచించినప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు? ఏమి అసభ్యమైనవి నీ ఫోన్లో కనబడుతూ ఉన్నాయి, వేటిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఏమన్నా వస్తూ ఉండి నిన్ను టెంప్ట్ చేస్తూ ఉంటే, నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే వేటిని తొలగించుకోవాలి నీ కన్నుల ముందు. వీటి గురించి ఆలోచన చేయాలి. ఈ మందిరం పరిశుద్ధం. నువ్వేం చూస్తున్నావు? జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ఊరికే జస్ట్ జోక్, ఫన్నీగా, సరదాగా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం అంటూ నీ నోటిని ఇష్టం వచ్చేట్టు ఉపయోగిస్తా ఉన్నావా? నీ మందిరం ఎలా ఉంది? ఏవి పడతాయి మాట్లాడొద్దు అంటావుగా మందిరంలో. జాగ్రత్త, దేవుని మాత్రమే స్తుతించు అంటావుగా. మరి ఈ మందిరంలో దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటా ఉన్నావా? ఇదే నోటితో దేవుని స్తుతిస్తూ, ఇదే నోటితో ఇష్టానుసారమైన జోకులు, అసహ్యమైన జోకులు వేసుకుంటూ అసభ్యమైన పదజాలంతో నీవు ఉంటా ఉన్నావేమో ఆలోచన చేయి. ఈ మందిరం ఎలా ఉంది? ఈ మందిరాన్ని దేని కొరకు ఉపయోగిస్తా ఉన్నావు? ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకలాంటి వ్యక్తులుగా ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాంటి వ్యక్తులుగా ఉంటారు. ఆలోచన చేయండి. నీ ఉద్యోగంలో ఈ మందిరం దేవుని చూపిస్తుందా? మనం దేవుని చూపించాలి. ఈ మందిరం ఏమని ఉంది? బయట ఏమని పెడతారు? ప్రార్థనా మందిరం అని పెడతారు కదా. ఈ మందిరం దేవుణ్ణి కలిగి ఉంది, దేవుణ్ణి చూపిస్తుంది. లేకపోతే ఈ మందిరంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం ఇలాగా అనేది అందరికీ విదితం. మరి నీ మందిరాన్ని చూసినప్పుడు నాకు అనిపించాలిగా, నీ చుట్టుప్రక్కల వాళ్ళకి అనిపించాలిగా, నీతో అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనిపించాలిగా, ఈ మందిరం చాలా అద్భుతమైన మందిరం. ఈ వ్యక్తి ఉన్నాడే, ఈ వ్యక్తి ఎంత మంచి స్వభావం కలిగిన వాడంటే, ఏ రోజున ఇతనికి కష్టాలున్నా, ఇతనికి ఇరుకున్నా, ఇతనికి ఇబ్బంది ఉన్నా, ఏ రోజున కూడా ఇతను వేరేగా చేతులు చాచడం కానీ, దొంగతనంగా పనిచేయడం కానీ, లేకపోతే 9ంటికి ఉద్యోగం అంటే 11ంటికి రావడం కానీ. గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటి అంటే 9 నుంచి 5 గంటల వరకు పని. ఆ పని వేళల్లో ఇప్పుడైతే బయోమెట్రిక్ అనేవి వచ్చినాయి కాబట్టి చచ్చినట్లు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఈ తంబు వేసి ఆ టైమింగ్ని ఇది చేసుకుంటారు. ఇదివరకు అలా కాదుగా, వచ్చేసాం అన్నట్లు ఉండేది. దాంతో వాళ్ళు 9ంటికి అంటే 11, 12ంటికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనకి తెలుసు. దేవుని బిడ్డ, ఈ మందిరం ఎలా ఉండాలంటే క్రమంగా, న్యాయంగా దేవుని ఆరాధించేదిగా ఉండాలి. ఇతరులకు కనపరచాలన్నానే ఈ మందిరం మనం ఇతరులకి, అతను చాలా క్రమమైన వాడు. ఎందుకు? దేవుడు నమ్ముకున్నాడు, అతనిలో దేవుడు ఉన్నాడు. అతను చూస్తే, అతను మాట్లాడితేనే చాలండి దేవుడు కనబడతాడు అనేలాగా ఈ మందిరం ఉండాలి. 9ంటికి అన్నప్పుడు 9ంటికి 5 వరకు ఈ పని వేళలు. ఎందుకు అంటే నువ్వు జీవం తీసుకుంటున్నావు, నీకు ఏర్పాటు చేయబడిన ఉద్యోగం అదే కదా. మరి దానికి కరెక్ట్గా న్యాయం చేయవా? నువ్వు దొంగతనం చేస్తావా? చాలా మంది అనుకుంటారు వస్తువులు దొంగతనం చేస్తే దొంగతనం, లేదా డబ్బు దొంగతనం చేస్తే దొంగతనం అని. మనకి నియమించిన పనిని ఆలస్యం చేయడం దొంగతనం,
మనకు నియమించిన పనిని మనం సరిగా చేయకపోవడం దొంగతనం కాదా? ఆలోచన చేయండి. యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు ఒకలాగా చేయడం దొంగతనం కాదా అండి? మనకి ఇవ్వబడిన పనిని నిర్లక్ష్యంగా వ్యవహరించడం దొంగతనం కాదా? దొంగతనం అంటే వస్తువులు, డబ్బు కాదు. మనకు నియమించిన పనిని మనం సక్రమంగా చేయకపోవడం కూడా దొంగతనం. ఈ మందిరంలో దొంగతనం కరెక్టా? ఈ మందిరంలోకి వచ్చి ఇక్కడ కానుకలు పెట్టుంటే దొంగతనం చేస్తే మనం ఒప్పుకుంటాం, ఏమన్నా చిత్తకూడతాం కదా, అంతేగా? మరి ఈ మందిరంలో దొంగతనాలు కరెక్ట్ అంటారా? ఈ మందిరంలో మనం ఎలా ఉండాలంటారు? ఆలోచన చేయండి. ఈ మందిరాన్ని దేని కొరకు ఉపయోగిస్తాము? మన వ్యాపారం, మన ఉద్యోగం చెయ్యాలి. చేసుకున్నప్పుడు మనం ఎదుటి వారికి ఈ మందిరంలో ఎవరున్నారో కనపరచాలి. ఈ మందిరంలో దెయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా, నువ్వు ఇతరులకు చూపిస్తావు. వాళ్ళ క్రైస్తవులు అవసరంలా ప్రతి ఒక్కరికి ఈ మందిరంలో ఎవరున్నారో కనపరిచే వ్యక్తిగా ఉన్నావా? దెయ్యాన్ని చూపిస్తా ఉన్నావేమో. చాలాసార్లు వీళ్ళు దేవుణ్ణి నమ్మారండి, కానీ అన్నీ మనయ్యే, మనలాగే ఉంటారు. అతనంత లంచగొండి ఇంకెవరు ఉండరు సుమా. పేరు స్టీఫెన్, వా ఎంత మంచి పేరో, స్టెఫను. కానీ చేసేదంతా కూడా దొంగ పనే. ఆలోచన చేయండి. ఈ మందిరం ఎలా ఉంటా ఉంది? ఈ మందిరాన్ని పాడు చేస్తేనంట దేవుడు వాణిని పాడు చేయండి. ఆలోచన చేయండి. ఈ మందిరంతో మనం దేవుని ఎలాగా స్తుతిస్తా ఉన్నాం, ఎలా కనపరుస్తా ఉన్నాం. మోషేని చెప్పులు ఇప్పు అని చెప్పి ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పిన దేవుడు, తర్వాత యెహోషువకి మార్గ మధ్యంలో కనబడి ఒక దూత, నువ్వు ఇది పరిశుద్ధ స్థలం అయ్యా, చెప్పులు తీ అని చెప్పినటువంటి దూత, తర్వాత కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో యేసయ్యే స్వయంగా పౌలు గారికి కనిపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దర్శనం రూపంలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పులది అప్పుడు మాట్లాడతా అల్లా. అర్థమైందా? చెప్పులు తీసే నీతో మాట్లాడతా అల్లా. పేతుర్ని దర్శించినప్పుడు ఒక దూత జైల్లో ఉన్నప్పుడు చెప్పులు తీసేయి అల్లా, నువ్వు చెప్పులు వేసుకుని నాకు నువ్వు వెంబడించు. జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి దూత ఏమని చెప్తుంది? చెప్పులు వేసుకుని నన్ను వెంబడించు అంటాడు. ఈయన చెప్పులు వేసుకుని వెళ్తాడు. పాత నిబంధనలో చెప్పులు తీసేది పరిశుద్ధ స్థలం అంటే అది కొన్ని పరిస్థితులకి, కొన్ని స్థలాలకి వీరి పరిశుద్ధతను చూపించడం జరిగింది. ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయిపోతుంది. ఏంటి అంటే చర్చిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన అప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పొద్దున్న ప్రార్థన చేయాలంటే పళ్ళు తోముకుని స్నానం చేసి పరిశుద్ధంగా ఉండి కొత్త బట్టలు అంటే ఉతికిన బట్టలు వేసుకుని బైబిల్ చదవాలి. ఇలాంటి నియమాలు, నిష్టలు చాలా బాగా ఆచరిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీ మందిరమయ్యా, నీ క్రియల్లో ఆ స్థలానికో, ఆ పరిస్థితికో, ఆ సమయానికో కాదు. ఏదో తెల్లవారుజామును ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు కాదు. నువ్వు ఏ క్షణంలో ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఆయన ఉన్నాడు. ఎందుకంటే నీ మందిరంలోనే నివాసం ఉన్నాడు. నీ మందిరం ప్రార్థనా మందిరం. ఎస్, ప్రార్థన జరిగే మందిరం ఈ మందిరం. మరి అలా ఉందా? ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయి? దేవుణ్ణి ప్రతిష్ఠ చేసుకుని దేవుడు ఉన్నాడని, దేవుడు ఉన్నప్పుడు మనకి చర్చిలో ఉన్నప్పుడు ఉదాహరణ, ఏ చెడ్డ ఆలోచన మనకు రా, అమ్మో దేవుని సన్నిధిలో ఉన్నాం అనే ఆలోచన వస్తుంది కదా. ఏది చెయ్యాలన్నా దేవుని సన్నిధిలో ఉన్నాం, తర్వాత చూద్దాం, ఇప్పుడేం ఆలోచించకూడదు అనుకుంటాం. మరి ఇదే ఆలోచన మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఇది దేవుని సన్నిధి నాకుంది, నాలో ఉంది, నాతో ఉంది, ఇది దేవుని మందిరం కాబట్టి నేను ఎలా చేయకూడదు, అలా చేయకూడదు. మనుషులు మనకి కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. అర్థమైందా? ఆకలి వేసినప్పుడు, లేకపోతే ఏదన్నా చూడాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు, పక్కన వారు ఏదైనా పొందుకున్నప్పుడు మనకు ఉంటాయి టెంప్టేషన్స్. అర్థమైందా? లేకుండా ఉంటాయి. అయితే వాటిని జయించే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు జయించగలం? దీనిలో దేవుడు ఉన్నాడనే గ్రహింపు వచ్చినప్పుడు మాత్రమే జయించగలం. అర్థమైందా? నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుని బిడ్డని, నేను ఆయన రక్తం చేత కొనబడ్డాను కాబట్టి అయ్యా నన్ను క్షమించు, అయ్యా నాకు తోడుగా ఉండు, అయ్యా నాకు సహాయకుడిగా ఉండు. లేదు, ప్లీజ్ ఈ విపరీతమైన ఆలోచన నుండి నేను జయింపబడాలయ్యా అని ఒక్క చిన్న మాట మనల్ని ఆ టెంప్టేషన్ నుండి విడిపిస్తుంది. కానీ ఆ టెంప్టేషన్లో చాలా ఎక్కువ మంది పడిపోయే వ్యక్తులుగా ఉంటారు. ఆ ప్రలోభాలకి లొంగిపోయే వ్యక్తులుగా ఉంటారు. లొంగిపోతున్నారు కాబట్టే
లంచాలు తీసుకుంటారు, దొంగతనాలు చేస్తారు, వాస్తువులు చూస్తారు, సమయాలు చూస్తారు, ముహూర్తాలు. మరి ఇవన్నీ అవి కాదా? ఎందుకు లొంగిపోతున్నారండి? వాస్తులకి ముహూర్తాలు కంటే. అవును, నీ ఇంట్లో యజమాని చచ్చిపోతాడు అంటే అందుకే కదా నువ్వు వాస్తు చూస్తావు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యంలో మంచి పరిస్థితి జరగదు అంటే అందుకే కదా నువ్వు ముహూర్తం చూస్తావు. ఇది దేవుని మందిరం. అన్యపరమైనటువంటి విధానాలు ఈ మందిరంలో జరగకూడదు అనేది కనీసం ఆలోచన ఉండదు కాబట్టి పరిశుద్ధ వివాహ ఆహ్వానం అంటావు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటావు, మంచి రోజు కోసం చూస్తావు. లేకపోతే ఇది దేవుడిచ్చిన గృహం అంటావు, ఎక్కడికి వెళ్తావు? ఒక సిద్ధాంతిని తీసుకుని వచ్చుకుని చూపించుకుంటా ఉంటావు. ఈ మందిరంతో ఏం చేస్తున్నావు? ఎలాంటి కార్యాలు జరగాలి? ఈ మందిరం దేనికోసం ఏర్పాటు చేయబడింది? ఏంటి? దేనికి సాక్షిగా ఉండడం కోసం ఈ మందిరం ఏర్పాటు చేయబడింది? ఆలోచన చేశారా? గమనించండి, ఎన్ని కోట్లు పెట్టి ఇలాంటి ఫిజికల్ మందిరాన్ని కట్టినా అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తులు లేకపోతే ఈ మందిరం వేస్ట్. ఆ ₹1,00,00,000 పెట్టి కట్టింది తెలుసా? ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తులు ఉంటారో అక్కడ ₹1,00,00,000 కాదు, పాకున్నా కూడా చాలా బెటర్. పాకున్నా కూడా, ఏం లేకపోయినా కూడా ఆలోచన చేయండి. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడా లేదా? ఈ మందిరాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మందిరంలో దేవుడు ఉంటే మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ అద్భుతమైనటువంటి దేవుని ఆత్మ నడిపింపుని మనం కనులారా చూడగలం. మనం దేవుని కోసం ఏమైనా చేయగలం. ఏ త్యాగమైనా కూడా మనం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. మనం ఎలా ఉంటా ఉన్నాం? ఏం చేస్తా ఉన్నాం? మనం దేవుని మందిరంగా మరి మనం గనపరుస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఇది దేవుని మందిరం, నేను ఇలా ఉండాలి అని తీర్మానాలు చేసుకుంటా ఉన్నారా? తీర్మానం తీసుకుంటా ఉన్నారా? ఫస్ట్ మనం తీర్మానం చేసుకుంటాం. కానీ ఈరోజు నాకు గవర్నమెంట్ విషయం ఏంటో తెలుసా? మందిరం కట్టడానికి సంఘం తీర్మానం చేసుకున్నట్లు వారి జీవితాలు కట్టబడడానికి తీర్మానం చేసుకోవట్లేదు. మందిరానికి మేము ₹1,00,000 ఇచ్చామండి, మందిరానికి మేము 20 లక్షలు ఇచ్చేసామండి పాస్టర్ గారికి అంటూ ఉంటారు. ఒరే పిచ్చోడా, నువ్వు ₹1,00,000 ఇచ్చావు, 20 లక్షలు కాదు. నీ మందిరం కట్టుకున్నావా? ముందు నీ మందిరం నువ్వు కట్టుకున్నావా లేదా? నీ మందిరం కట్టుకుంటే నువ్వు 2 కాసులు వేసింది కూడా విలువయ్యా. నువ్వేమీ లేవు, పేదవాడివి, నీకేం లేదు. కానీ నీ మందిరం కట్టుకుంటే నువ్వు 2 కాసులు వేసింది కూడా దేవుడు లెక్కలోకి చూస్తాడు. అందుకే కదా ఆమెకేమీ లేదు, తన జీవనం అంతా ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది అంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉంది, దేవుడు పోషించుకుంటాడు అనుకుంది, దేవుడు సంరక్షకుడు అనుకుంది, దేవుడు చేయగలదు అనుకుంది. ఆ నమ్మకం నీకుందా? ఆ నమ్మకం లేదు కాబట్టి వాస్తు చూస్తావు, ముహూర్తం చూస్తావు, అంతే కదా, సింపుల్. ఆ నమ్మకం ఉన్న రోజున నీ జీవనం అంతా కూడా ఇచ్చేస్తావు, నీ జీవితం అంతా కూడా ఇచ్చేస్తావు. ఆలోచన చేయండి. మరి మన జీవితాన్ని, మన జీవాన్ని, మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించే వ్యక్తులుగా ఉంటా ఉన్నామా? లేదంటే అమ్మ కొంచెం అంటే జరగండి అమ్మా, కొంచెం జీవనం అంతా ఇచ్చేసిందంట ఆమె. నిజంగా మన దగ్గర ఎన్నో కోట్లు ఉండడం అవసరం. ఈ జీవితం దేవునికి అనుకున్నప్పుడు ఈ జీవితం ద్వారానే దేవుని స్తుతిస్తామంటారు, దేవుని కనపరుస్తాం. అది చాలు. దేవుడు కోరుకునేదే అది. మనం ఎలా ఉంటా ఉన్నాం? ఒకవేళ ఎవరైనా భాగస్వామి ఎందుకయ్యా అట్లా చేస్తున్నాం, తల్లిదండ్రులు ఎరా ఎందుకు రాని అలాంటి చెడు తిరుగుతున్నాం, అసలు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు చర్చిలో ఏమంటారో తెలుసా, అసలు ఏంటి అని చెప్పండి. చాలా ఊరుకోమ్మా, నేను చాలా తక్కువ, ఆ సంఘ పెద్ద ఉన్నాడు చూడు, ఆయన ఇంకా ఘోరంలే, నేనే ఇంకా పర్వాలా అంటూ ఉంటారు. లేక పాస్టర్ గారు ఇంకా ఘోరం, నేనే పర్వాలా అంటూ ఉంటారు. ఏదన్నా ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అంటే కామన్ గా పక్కనతోనే పోల్చుకుంటూ ఉంటారు. ఆ విశ్వాసి ఇలాగా, వాళ్ళు ఎలాగా, ఆ పాస్టర్ ఇలాగా, ఇలాగా అలాగా. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? మీ పక్క విశ్వాసి, మీ పాస్టర్ గారు నీకు కాదు మాదిరి. ఎవరండి మాదిరి? యేసయ్యలా నువ్వు ఉండాలి, ఆయనతో పోల్చుకోవాలి. నువ్వు ఆయనతో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో నీకు అర్థమవుతుంది. ఇది మందిరమా కాదా అర్థమవుతుంది. నువ్వు ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఆయనలా బ్రతకాలని తీర్మానం చేసుకుంటావు. ఆయనలా బ్రతకాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఈ మందిరంతో చెడ్డ పనులు చేయవు. ఈ మందిరాన్ని నీ ఇష్టానుసారంగా వాడవు. ఆయన అంటాడు, యేసయ్య నా ఇష్టాన్ని కాదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను అంటాడు. ఆ నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు
గురించి అబ్రహాం అంటాడు, ధనవంతుడు పేద లాజరు ఆ స్టోరీలో అబ్రహాం అంటాడు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్లు బ్రతికావు చూసుకోవాలంటాడు. ఏమంటాడు? భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నీకు ఇష్టమైనట్లు బ్రతికావు, ఈ లాజరు కష్టమును అనుభవించాను జ్ఞాపకం చేసుకో. దేవుడంట, యేసయ్య అంట, దేవుడు కుమారుడంట, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? తన ఇష్టాన్ని జరిపించుకోవడానికి రాలేదంట, మన ఇష్టం వచ్చి బతికేయడానికి రాలేదంట. మనం దేవుడి చిత్తాన్ని జరిగించడానికి వచ్చామంట. యేసయ్య మనకు మాదిరి. మరి ఈ చిత్తాన్ని జరిగించే వ్యక్తులముగా యేసయ్యలానే మనం బ్రతుకుతా ఉన్నామా? ఈ మందిరం అని గ్రహించి, దేవుడు మందిరముగా మనల్ని కట్టుకున్నాడని గ్రహించి మనం ఏం చేస్తున్నాము? మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాం, మన అత్తగారితో, లేదా మన కోడలతో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా తమ్ముడు భార్యతో, అన్న భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలాంటి అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నాం, లేదా ఎలాంటి విధానం, అసూయ, కోపం, ద్వేషాలు వెళ్ళగలుగుతున్నాం? ఇవన్నీ మరి మందిరంలో నుండి వచ్చాయి కదా బయటికి. ఈ మందిరంలో మనం మందిరంలో నిలబడి ఎవరి గురించి అన్నా మాట్లాడుకోవడానికి చర్చిలో ఉన్నాం, వచ్చి బయటకు వచ్చి అనుకుంటాంగా ఈ చర్చిలో ఉన్న బయట అంటే చిన్న తప్పు కూడా దొరకకూడదు, ఏమో ఎవరి గురించో మనం వింటున్నాం, ఏమో మళ్ళీ మనకు తెలుసో తెలీదో అన్న భయంతో చిన్న తప్పు కూడా దొరకకూడదని బయటకు వచ్చి అన్నాం. మరి ఈ మందిరంలో ఎన్ని తప్పులైనా దొరలేయచ్చా? ఎన్ని మాటలైనా అనేయొచ్చా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయచ్చా? ఆలోచన చేయండి. మరి ఈ మందిరాన్ని ఎలా కట్టుకోవాలి? మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎలా ఉంటున్నామో, ఈ మందిరంతో దేవుణ్ణి ఎలా కనపరుస్తున్నామో మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఈ మందిరం దేవుని మందిరం. ఈ మందిరం దేవుణ్ణి కనపరచాలి. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మందిరంలో ఎవరున్నారు? పరిశుద్ధుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధుడి యొక్క మందిరం ఎలా ఉండాలి? మనం అందుకేగా ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని అంత చాలా చాలా విషయాల్లో చాలా ఇదిగా చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధుడైనప్పుడు మరి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. మరి దేవుని కనపరచాలి కదా. మరి మనం ఎలాగా దేవుని కనపరిచే వ్యక్తులు అనుకుంటున్నాము? ఆయన పరిశుద్ధతను మన ద్వారా ఇతరులకు కనపరుస్తా ఉన్నాము. ఆయన ప్రేమను కనపరిచే వ్యక్తులుగా ఉంటున్నాము. ఆయన ప్రేమై ఉన్నాడంట. ఆయన ప్రేమై ఉన్నప్పుడు ఆ ప్రేమను మరి మనం ఇతరులకు కనపరిచే వ్యక్తులు అనుకుంటున్నామా? మనం ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించి ఆయన మనసుని గాయపరచలేదు చెప్పండి? ఎన్నిసార్లు? ఏ రోజునైనా ఆయన కోపం వచ్చి ద్వేషం వస్తే అసలు ఇప్పటికి ఈ రోజుకి ఇక్కడ ఉండుంటాం మనం? కాదు కదా. మరి మనం కూడా ఆయన ప్రేమను ప్రతిబింబింప చేయవలసిన వ్యక్తులమై ఉన్నప్పుడు మన తోటి వారి విషయంలో మన మీద కారాలు మిరియాలు నోరుతా ఉన్నా, మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నా, ఆ ప్రేమనే ప్రతిబింబింప చేయవలసిన వ్యక్తులమై ఉన్నాక ఆ ప్రేమను ఎందుకు అంటే ఇది దేవుని మందిరం అండి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కీర్తి ఈ మందిరంలో జరగాలి అనుకుంటున్నప్పుడు ఈ మందిరం దాన్ని బయట వారికి కనపరచాలి. ఇప్పుడు బయట చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్ వస్తుందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇందాక మీరు ఆరాధన చేశారు, సౌండ్ వచ్చిందా లేదా? కనపరిచిందిగా. అన్యులకు కూడా అక్కడ ఏదో ఆరాధన జరుగుతుంది అన్నారా లేదా? అనుకుంటారు కదా. మరి ఈ మందిరంలో చేసే ప్రతి పని ఇతరులకు కనపరచుందా? అందుకే దేవుడు ఏమంటాడు? మనల్ని లోకానికి వెలుగు అంటమా. అర్థమైందా? ఈ వెలుగు కొంచెం కింద మంచం కింద పెట్టేది కాదంట. ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. ఆలోచన చేయండి. ఆ వెలుగుని కనపరుస్తున్నావా? అబ్బో మేము వెలుగు 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 అని చెప్తారు చాలా మంది. కానీ విచిత్రం ఏంటంటే అలా ఆరిపోయిన దీపాలు. వెలుగే దీపమా? ఆరిపోయిన దీపం ఒకసారి చూసుకోవాలి. వెలుగు వెలుగు అని చెప్తే కాదు, అది లైటే. సరే లైటే మంచిదే, వెలుగుతుందా? ఆరిపోయిందా? లైటే, పేరుకు లైటేనా? అది లైటే అంటాం. వెలిగిన లైట్ అంటాం, అది పని చేయకపోయినా లైట్ అంటాం. ఆ లైట్ వెలుగుతుందా? ఆరిపోయిందా? అది ఆరిపోతే ఏం చేస్తావు? గాడ్రేజ్ బీరువాలో పెడతామా? 3 సంవత్సరాలు పనిచేసిందండి పాపం అది అని పెడతామా? పెట్టాం. తీసుకెళ్ళి అవతలకి ఇసిరేస్తాం, పెంట మీదకి ఇసిరేస్తాం. ఆలోచన చేయండి. నువ్వు వెలుగుతున్న దీపానివా, ఆరిపోయిన దీపానివా? నువ్వు వెలుగు వెలుగు అని చెప్పుకుంటే కాదు, నువ్వు ఖచ్చితంగా వెలగవలసిన వ్యక్తివై ఉన్నావు. లేని రోజున బయటకు పారవేయబడతావు. ఆలోచన చేయి. ఇన్ని సంవత్సరాలు వెలిగానండి, 20 సంవత్సరాల క్రితం అండి నేను బాప్తిస్మం తీసుకున్నా, 20 సంవత్సరాల క్రితం. అప్పుడు కాదయ్యా, ఇప్పుడేంటో చెప్పా అంటాడు దేవుడు. అప్పుడెప్పుడో సంగతి కాదు, ఇప్పుడేంటి చెప్పు.
ఇప్పుడు ఏంటి నీ ప్రెసెంట్ పొజిషన్ ఏంటి? ఇప్పుడున్న స్థితి ఏంటి? నువ్వు వెలుగుతున్నావా, ఆరిపోయావా? నీ వెలుగుని ప్రసరింపజేస్తా ఉన్నావా? ఒక మూలం కూర్చి నేను ఎప్పుడో రక్షించబడ్డా అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావా? నీకన్నా నేను చాలా పెద్ద సీనియర్ తెలుసా అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావా? నీ సీనియారిటీ కాదు, నీ సిన్సియారిటీ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీ నిబద్ధత, నీ నియమం, నీ క్రమం బ్రతికినంత కాలం, మరణించేంత వరకు మనం ప్రతిరోజు దేవుని దగ్గర నేర్చుకుంటూ, కడుక్కుంటూ, మనం అన్నిటినీ సరి చేసుకుంటూ, ఒకవేళ చేదైన వేరు ఏదైనా ఉందేమోనని జాగ్రత్తగా చూసుకుంటూ మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అది 20 సంవత్సరాల క్రితం జరిగిపోతే అయిపోయేది కాదు, ప్రతిరోజు జరగవలసిన క్రమం. ఈ మందిరం అలా ఉండాలి. మీరు నెలకొకసారి క్లీన్ చేస్తే సరిపోతా? మరి మా చర్చలో అనుకోండి, వారంలో ప్రతిరోజు వారం మాకు మంగళవారం ఒక ప్రార్థన ఉంటుంది, ఆదివారం ఒక ప్రార్థన ఉంటుంది. తాడేపల్లిగూడెం రాచర్ల అనే ఆ ప్లేస్లో 7 కిలోమీటర్లు. తాడేపల్లిగూడెం అది కూడా ప్లేసే చెప్తారు. అక్కడ శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆదివారం ప్రార్థన. ఆ క్లీన్ చేసే వాళ్ళు ఎట్లా వస్తారు? దాని ముందు రోజు వచ్చి క్లీన్ చేసుకుంటారు, మళ్ళీ ఆరాధన అయిపోయి మళ్ళీ ఇంకొక రోజు వచ్చి క్లీన్ చేసుకుంటారు, 2 రోజులు వస్తారు అనుకుంటారు. ఇట్లా అంతే కదా. మనం మందిరాన్ని ఎంత చిన్నదామని ఎంత పెద్దదామని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మేము కట్టినప్పుడు అండి మంచి పెయింట్లు వేసేసాం, అబ్బా సూపర్ ఉంది, ఇంకా అవసరమా మళ్ళీ అంటామా? కొన్ని మందిరం వదిలేదు, మన ఇల్లు రోజు తొడవకుండా వదిలేస్తామా? వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? తొడవకుండా వదిలేసి కొత్త ఇల్లు అండి, ₹1,00,00,000 పెట్టి కట్టారు. ఇప్పుడు ₹1,00,00,000 నథింగ్ కదా. ఆ మాట 10 కోట్ల వరకు వెళ్ళిపోతున్నాయి కదా. ₹1,00,00,000 పెట్టి కట్టారు. ఆ బిల్డింగ్ మనం క్లీన్ చేయాల, నెల రోజుల పాటు పైనే. ఏమవుతుంది? మీకు ఏమన్నా తెలిసి అవగాహన ఉందా? ఏమవుతుందండి కదా. మనం తుడిచేటప్పుడు తెలుస్తుంది. పాడనేది ఈ పీటలు వచ్చే దాని గురించి మాట్లాడట్లేదు, కానీ గుమ్మాల దగ్గర చీమలు పుట్లు పెడతా ఉంటాయి, మట్టి వస్తూ ఉంటుంది కదా. అంటే అవి కన్నాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ దాన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే అది చెదగా కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు తుడుచుకుంటే ప్రతిరోజు ఎక్కడే ప్రాబ్లం ఉందో తెలుస్తుంది మనకి. అప్పుడు చీమలు కొట్టబెట్టిందా, అది ఏమన్నా చెదగొట్టిందా తీసుకొచ్చి మనం ఏదో ఒకటి కొట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20 సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టామని ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా ఉందండి అంటే మీకు ఏమన్నా పిచ్చెక్కిందా? 20 సంవత్సరాల క్రితం కడితే ఒక్కసారి ఇల్లు చూడండి అమ్మా, పాడైపోయి ఉంటుందండి. మీరు ఎవరో నివసించకపోయినా కొత్తగా ఉంచినా పాడైపోయింది అంటారు. మరి మన జీవితం అలా కాదా? మన ఆత్మీయ జీవితం అలా కాదంటారా? మరి ఎప్పటికప్పుడు మనం తనిఖీ చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఈ మందిరాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉందా లేదా? దేవునికి నిజంగా క్రమమైన ఆరాధన జరుగుతుందా లేదా? దేవునికి ఈ మందిరంలో నుండి ధూపం వెళ్తా ఉందా లేదా? మనం చూసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఆలోచన చేయండి. ఈ మందిరం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, ఈ మందిరంలో దేవుడు నివసించినప్పుడు మన బ్రతుకుల్లో మన కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆమె అద్భుతాలు జరుగుతాయండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి వస్తాం, చర్చిలో ఏదో గంట ఏదో ఉంటాం, ఇంటికి వెళ్ళాక శర మామూలు కదా, ఇష్టం వచ్చినట్లు లోకానుసారమైన బ్రతికేసి ఒక నెల తర్వాత ఎవరైనా ఏమ్మా మీ అప్పులు తీరినాయా, ఏ అయ్యా మీ పిల్లలకి పెళ్ళి అయిందా, దానికి ఇది జరిగిందా, అది ఏమనండి ఏం లేదండి అంటే ఎంతో ప్రార్థన చేస్తున్నామండి, పాస్టర్ గారికి కూడా చెప్పాం, పాస్టర్ గారికి కూడా చెప్పాం, కానీ ఏమీ లేదండి అని చెప్పి అంటాం. ఎక్కడ ఏ మందిరం బాగుంటే జరుగుతుంది? ఏ మందిరం పరిశుద్ధంగా ఉంటే దేవుని ప్రార్థన ఆలకించబడుతుంది? ఈ మందిరం కాదు. ఏ మందిరం సరిగ్గా ఉండాలి? ఈ మందిరం సరిగ్గా లేకుండా నువ్వు ఎన్ని మందిరాలు తిరిగినా ఉపయోగం లేదు. నువ్వేం చేస్తావు? భౌతికమైన మందిరాల్లో శక్తి లేదంటావు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుల్లో శక్తి లేదంటావు. అస్సలు సరి చేసుకోవాల్సింది నువ్వు నీ మందిరాన్ని సరి చేసుకుంటే, నీ మందిరంలో దేవునికి నీకు కనెక్షన్ సరిగ్గా ఉంటే అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీ పక్షంగా సేవకులు చేసే ప్రార్థన ఆలకించబడుతుంది. అంతే తప్ప నువ్వు సరిగ్గా ఉండవు, నువ్వు నీ ఇష్టానుసారం బ్రతుకుతావు. పాస్టర్ గారిని ప్రార్థన చేసేయమంటే ఇలా ఏడ్చుకుంటూ ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు వినడు. గుర్తుంచుకో. సమూయేలు ఏడ్చుకుంటా, అసలు నిజంగా అతనికి ఎంత బెంగ వచ్చేసిందో సౌలు గురించి. సౌలు తప్పులు చేశాడు, అమాలేకులను చంపమంటే చంపకుండా వచ్చేసాడు అన్న విషయానికి
దేవుడు విసర్జించాడని తెలిసి సమూయేలు ఎంత ఏడుస్తాడో, ఎన్ని రోజులు ఏడుస్తాడు, ఎంత బెంగ పడిపోతాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఓ ప్రార్థన చేస్తాం, ఎందుకయ్యా బుద్ధి లేకుండా నువ్వు ఏడుస్తా? ఆడికి లేదు బుద్ధి. అసలు తప్పు చేసిన వ్యక్తికి బుద్ధి లేదు, తప్పు చేసిన వ్యక్తికి పశ్చాత్తాపం లేదు, తప్పు చేసిన వ్యక్తి సరి చేసుకోవాలి, అయ్యో దేవుడు నన్ను ఎడబాసాడా అనే ఆలోచన లేదు. నువ్వెందుకు ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? నేను చెప్తా, నువ్వు లేకు, రేపు పొద్దున లేచి నేను చూపిస్తా ఒక వ్యక్తిని, నా హృదయానుసారుడైన వ్యక్తిని, అతని దగ్గరికి నాడు, అతన్ని అభిషేకించు అంటాడు. గమనించు, నీ మందిరం సరిగ్గా లేకుండా, నీకు దేవునికి సరైన కనెక్షన్ లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు కావాలని నీ సేవకులను అడిగినా, ఎంతమందికి యూట్యూబ్లో కింద కామెంట్లు పెట్టినా ఉపయోగం శూన్యం. గుర్తుంచుకో, నువ్వు ఎక్కడికెక్కడికో 7 వారాలు, 21 వారాలు, 30 వారాలు వెళ్ళనవసరా. నీ మందిరంలోనే శ్రద్ధగా నీవు ప్రార్థన చేసి యథార్థమైన జీవితాన్ని నేను జీవిస్తా. ఈ మందిరమే కాదయ్యా, ఈ మందిరం కూడా స్వచ్ఛంగా నేను ఉంటానయ్యా అని తీర్మానం చేసుకో. తక్షణమే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మందిరం ఎలా ఉంది ఆలోచించి దేవుడు కదా ఏ రీతి జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉన్నావు. యోహాను సువార్త 17:7 ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండి నీ ఎడల నీకేది ఇష్టపడుకుడి అది నీకు అనుగ్రహించబడును. అర్థమైందా? నా మాటలు వినేస్తే మీరు ఆశీర్వదించబడిపోతారు, లేకపోతే మీరు ప్రార్థనలు చేసేస్తే ఆశీర్వదించబడిపోతారు కాదు. ఏముండాలంటే అక్కడ ఒకసారి చదవండి. నా యందు మీరు, మీ యందు తర్వాత అది నిలిచి ఉండాలంట. ఏదో వినేసి పెళ్లికి వచ్చిన పెద్దలా వెళ్ళిపోవడం కాదంట. ఏం చేయాలంట? ఆ మాటల మీద నిలిచి ఉండాలి, ఆ మాటల మీద కట్టబడి ఉండాలి, ఆ మాటల ప్రకారం జీవించాలి. అలా ఉన్న రోజున మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆమె అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ మందిరాన్ని పాడు చేసుకుని ఈ మందిరంలో దేవునికి కనెక్షన్ లేకుండా ఉండి నువ్వు ఎన్ని అడిగితే ఏంటమ్మా, ఎన్ని అడిగితే ఏంటయ్యా? దానివల్ల ఉపయోగం ఏముంది? ఏం లేదు. ఎప్పుడైతే ఈ మందిరం దేవునితో నింపబడి ఆయన మాటల ప్రకారం, ఆయన మాటలు మనం చదివితే మొదటి నుండి ఆఖరి వరకు ప్రతీది క్షుణ్ణంగా ఉండదు. కానీ భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ పాస్టర్ గారు లేదా పాస్టర్ అమ్మ గారు దైవజనులు నిలవబడి ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటే ఇలా అలాగే చెప్తారులే, పాస్టర్లు అందరూ ఇంతే ఇలాగే చెప్తారు అని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ పనే చేస్తూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ కంటి పడితే, మా ముత్తమామ చెప్పిందండి, మా మేనమామ చెప్పాడండి, మేము వద్దన్నామండి, ఇంకా ఆ మాట తీయలేకండి. ఎక్కువగా జరిగే శుభకార్యాల్లో, ఇందాక చెప్పానే, శుభకార్యాల్లో ఈ మందిరం అని గుర్తుండదు. అందుకే పెళ్ళిళ్ళకు చూడండి పసుపు కొడతారు, పెళ్ళిళ్ళకు చూడండి అన్యాచార పద్ధతులు అన్నీ చేస్తారు. అన్యాచార పద్ధతులు అన్నీ శుక్రవారం తీసుకెళ్ళకూడదండి, లేకపోతే ఇవి కావాలండి, కొబ్బరి చెప్పులు కావాలండి, మామిడి టెంకలు కావాలండి. ఇవన్నీ ఎందుకు? శుభకార్యాల్లో దేవుడు గుర్తున్నాడు, ఇది మందిరం అని గుర్తుండదు. ఈ లోకపు ఆచారాలే గుర్తుంటాయి శుభకార్యాల్లో. దేవుని బిడ్డ, శుభకార్యం అవని ఏడుపు తెప్పించే పరిస్థితులు ఏమని ఇది మందిరం అని గ్రహించు. కొంతమంది శుభకార్యాల్లో దేవుడు గుర్తు రాకపోతే ఏడుపు తెప్పించే పరిస్థితుల్లో దేవుడు గుర్తు రాడంటున్నానే. ఒకవేళ మరణకరమైన పరిస్థితులే మన ఇంటిలో జరిగితే ఎలా ఉంటాయి తెలుసా? మనసు లేదండి, అప్పుడే రావాలనిపించట్లేదు చర్చికి, అందుకే రావట్లేదు. ఇది మీది సిటీ కాబట్టి ప్రాబ్లం లేదు. కొన్ని పల్లెటూరు ప్రాంతాలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే 3 నెలల వరకు రారు చర్చికి. ఈ 3 నెలల్లో మా అన్నయ్య రమ్మన్నాడు, మా అక్క రమ్మంది అని వెళ్ళి అక్కడ బట్టలు పెట్టించుకుని వచ్చే వ్యక్తులు చాలా మంది ఉంటారు, కానీ మందిరానికి మాత్రం రారు. 3 నెలలు అయిపోయాక వస్తానండి అంటూ ఉంటారు. ఆలోచన చేయండి, ఈ మందిరంతో నువ్వు దేవుని ఎలా స్తుతిస్తా ఉన్నావు అంటే, నీకు మంచి పరిస్థితులు ఉన్నప్పుడు, నీకు సౌఖ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? లేకపోతే నీ పరిస్థితులు సౌఖ్యముగా, సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో చెప్పే పద్ధతులు, మీ ఇంట్లో వాళ్ళు చెప్పే పద్ధతులు, మీ పక్కింట్లో వాళ్ళు చెప్పే పద్ధతులన్నీ ఆచరిస్తా ఉన్నావా? ఎలా ఉంటా ఉన్నావు? ఈ మందిరాన్ని ఎలా చూస్తున్నావు? ఈ మందిరం బాగుంటే ఈ మందిరం బాగుంటుందండి. తెలుసా మీకు అదే? ఈ మందిరం బాగుంటే ఈ మందిరం బాగుంటది, ఈ మందిరం బాగుంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మందిరాలతో మనం ఇక్కడ నింపబడుతూ ఉన్నాం, ఇక్కడ దేవుని ఆరాధన
ఈ మందిరం బాగోకుండా ఈ మందిరం పరిశుద్ధత సంతరించుకోదు. ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన ఆత్మను పొందుకున్న వ్యక్తులముగా ఆయన ప్రసన్నతను మనం పొందుకుంటాం ఆ స్థలంలో. అది ఎక్కడైనా కూడా 2-3 నా నామంలో చేత అక్కడ ఉంటానని చెప్పాడు ఆయన. మరి ఆయన నామంలో ఏక మనసు ఏకాత్మ కలిగి లేకుండా ఎంతమంది కూడుకుంటాయండి చెప్పండి, ఆలోచన చేయండి. మనం ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఆత్మీయంగా ఎదగడం వల్ల ఏంటి లాభం అనుకుంటారేమో. ఆత్మీయంగా ఎదిగితే మీ కుటుంబాలకే లాభం. ఎలాగో తెలుసా, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి శిష్యులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులు, దేవుని యేసయ్యను వెంబడించిన వాళ్ళు కానివ్వండి, వారి జీవితాల్లో అద్భుతాలు జరిగడం మనం చూసాం కదా. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో రోగులు స్వస్థపరచబడ్డారు. కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలతో నింపబడడం ఇవన్నీ మనకు తెలుసు. అంటే దీన్ని బట్టి అర్థమైంది, ఆత్మచేత నడిపించబడితే కుటుంబాలు, జీవితాలు క్షేమంగా ఉంటాయి. స్వస్థతలు, అద్భుతాలు ఆటోమేటిక్గా వాటికి అవే జరిగిపోతాయి. ఎందుకంటే దేవుని కృప ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది, దేవుని ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా ఆ క్రమమైనటువంటి పరిస్థితులు ఆయన చేస్తాడు. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనసు మాత్రం ఉండదు. పౌలు ఆయన ఉన్నారు. ఆయన దేవుణ్ణి నమ్మిన తర్వాత, యేసయ్యని నమ్మిన తర్వాత ఆయన భక్తిలో ఎదుగుతా ఉన్నప్పుడు, అద్భుతంగా పరిచయం చేస్తా ఉన్నప్పుడు, దేవుని నామాన్ని ప్రకటన చేస్తూ సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక ముళ్ళు వచ్చింది. ఆయనకి ఏదో ఒక రోగం, ఆయనకి ఏదో ఇబ్బంది ఉంది, కడుపులోనో కాళ్ళలోనో మొత్తానికి ఏదో ఇబ్బంది ఉందండి ఆయనకి. దేవుణ్ణి అడిగితే, ఇదేంటి ప్రభా, నేను ఇంతమందిని స్వస్థత చేస్తా ఉన్నాను, నా అసలు జస్ట్ ఇలా పట్టుకుంటే అందరూ బాగుపడిపోతున్నారు, నన్ను కూడా బాగు చేయండి, నా కృప నీకు చాలు అన్నాడు. అంతే, ఆయన్ని స్వస్థపరచలా. ఇంతమందిని స్వస్థపరిచి నన్ను స్వస్థపరచలేదు కాబట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన మళ్ళీ పాత జీవితానికి. లేదే, ఆలోచన చేయండి. అడిగింది ఇవ్వకపోయినా కూడా ఆయన దేవుని స్వార్థ పనిలోనే ఉన్నాడు అంటున్నానే, దేవుణ్ణి సాక్షిగానే ఉన్నాడు అంటున్నానే. మనం సొత్తు, ఈ సొత్తు ఇప్పుడు మన దగ్గర 10,000 మనకి జీతం వచ్చింది, మన డబ్బు కదా, మన కష్టార్జితం నెలంతా కష్టపడితే వచ్చింది ఈ జీతం. ఈ జీతం 10,000లో ఒక 1,000 రూపాయలు పాల బిల్లు కడతాం, ఒక 2,000 కరెంటు బిల్లు కడతాం, లేకపోతే ఇంకొక 3,000 రెంట్ కడతాం, మిగిలిన కూరగాయలు తెచ్చుకుంటాం, బియ్యం తెచ్చుకుంటాం, ఏదో ఒకటి తెచ్చుకుంటాం. 10,000 ఈ 10,000 తీసుకెళ్ళి ఒకదానికే వాడతామా? కాదు. మన సొత్తు, మన అవసరతల కోసం, మనకు కావలసిన వాటి కోసం కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఒకదానికి పని చేస్తే, ఈయన ఒకదానికి పని చేస్తే, నేను ఒకదానికి పని చేయాలని ఆయనకు ఆలోచన లేదా? కాబట్టి నువ్వు ఒకవేళ నువ్వు అడిగింది ఇవ్వకపోతే నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతావా? యోగు ఆయన యాతన పడ్డం ఆయన ఇష్టం, ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నాకు సాక్షిగా ఉండాలి, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు అని చెప్పని, నాకు ఇష్టమయ్యా, నా సొత్తు అతన్ని నేను అలా వాడుకుంటా అని చెప్పి అతను వాడుకున్నాడు. అతని యథార్థతను అందరూ చూసి ఈ రోజుకి మనం చాలా ఇదవుతా ఉన్నాము. అలా వాడుకున్నాడు ఆయన, ఆయన ఇష్టం అది. పౌలు ఆయన ఒకలా వాడుకున్నాడు. ఎందుకు చెప్పాడుగా, ఆయనకి ఇబ్బంది ఉన్నా కూడా, ముళ్ళున్నా కూడా, స్వస్థపరచకపోయినా కూడా ఆయన ఒకలా వాడుకున్నాడు. ఆయన ఇష్టం. ధనవంతుడు పేద లాజరు విషయంలో పేద లాజర్ని ఒకలా వాడుకున్నాడు. ఆయన ఇష్టం. ఎవరండి క్వశ్చన్ చేయడానికి? దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు చెయ్యట్లేదు, అందుకే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనడానికి ఎవరు? నువ్వు సొత్తు అయితే నువ్వు అను, నువ్వు అడుగు తెచ్చుకుంటే అంటావు. నువ్వు సొత్తా, అడుగు తెచ్చుకున్నా సొమ్మ, ఆలోచన చేయి. నువ్వు సొత్తు అయితే గనక దేవుడి ఇష్టం, ఆయన ఏం చేశా నాకు ఇష్టమే. యోగు ఆయన అన్ని కష్టాలు పడ్డాక దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడని మనం చూస్తాం కదా. అందరికి అలా రావాలనే కోరుకుంటాం. ఈ కష్టం వెనక ఏ మేలుందో, ఈ కష్టం ఏమో రేపు పొద్దున ఏం చేస్తాం, ఊర్లే నువ్వేం బాధపడుకో. యోగులాగే ఈ ఆలోచనతోనే నాకు దేవుడు ఇచ్చాడు, ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళిపోతావా? ఆలోచన చేయండి. యోగుకి 2 అంతల ఆశీర్వాదం వస్తే, పేదలాజరు ఉన్నాడే, ధనవంతుడు పేదలాజర్లో ఉపమానంలో, ఆ పేదలాజరు పరిస్థితి చూడండి. అతని పరిస్థితి దిక్కు ముక్కు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు. తినడానికి తిండి లేదు, సరైనటువంటి వస్త్రం లేదు అతనికి కప్పుకోవడానికి కూడా, కనీసం బలం కూడా లేదు. అంటే ఆ కుక్కలు వస్తే వాటిని ఇది చేయడానికి కూడా శక్తి లేదండి. నాకుతుంటే చీ అని కూడా అనలేకపోతుంది, నోటి నుంచి మాట్లాడలేకపోతుంది, చేతిలో
బలం కూడా లేదు అంటే ఎంత దరిద్రమైన దీనమైన హీనమైన స్థితిలో ఆయన పడున్నాడు కదా. అలాంటి ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకుని చనిపోయాడా? చెప్పండి. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు, రేపు పొద్దున్న ఇలాగే అన్నట్లు అనుకుంటాం కదా ఊహ. ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకుని చనిపోయాడా? ఆ దీన స్థితిలోనే చనిపోయాడా కదా. ఒక్కొక్క జీవితం ఒకటి. మీరు యోబులాగా రెండంతల ఆశీర్వాదాలు మీరు అందరూ పొందితే నేనున్నానే, నేను పేదలాజర్లాగా నాకు ఇంకా ఆశీర్వాదం వద్దు. ఈ జీవితం ఇక్కడతో దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి వేలెత్తి చూపించకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా ఈ రీతి జీవితం ఇలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను. నాకు అవసరంలా, నాకు సుఖ సంతోషాలు వద్దు, నాకు రెండంతల ఆశీర్వాదం వద్దు, నాకు అవసరం లేదు. ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చిన జీవితంలోనే ఆ పేద లాజర్లాగే నేను నీకు సాక్షిగా నీ సొత్తైన ప్రజగా నేను నీ దగ్గరికి వచ్చేయాలి ప్రభా. అందుకే బ్రతికి ఉన్నా. నా కష్టము, నా ఇరుకు, నా ఇబ్బందులు నేను క్వశ్చన్ చేయాలా? నాకు ఎందుకు చెయ్యు? ఎందుకు చేయాలి? ఆయన ఇష్టం అండి, ఆయన సొత్తు అండి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటారు. కాబట్టి నిన్ను ఒకలాగా ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటే, నిన్ను ఒకలా సాక్షిగా నిలబెట్టుకుంటే, ఆయన ఒకలా సాక్షిగా నిలబెట్టుకుంటే, నన్ను ఒకలా సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నారు, నన్ను అందుకు నిలబెట్టుకున్నారు. మరి నేను నమ్మకంగా ఉండొద్దా? కొన్నిసార్లు మనం దేనికైనా ఉపయోగించు అనవసరంగా ఖర్చు పెట్టామండి అనుకున్నాం. చూడండి, అనవసరంగా కొన్నాను, దీనికి పనితనం లేదు, వేస్ట్, ఇది అనవసరంగా ఈ ఫ్యాన్ కొన్నానండి, ఇది పని చేయట్లా, వేస్ట్. రేపు పొద్దున్న దేవుడు నిన్ను నన్ను అలాంటి అనే మాట రాకూడదు సుమా. మనం ఆయన విలువ పెట్టి కొన్నందుకు, ఆయన సొత్తుగా మారినందుకు మనం కరెక్ట్గా పని చేయవలసిన వారమే ఉన్నాం. దేనికి ప్రశ్నించకండి. ఇది మందిరం అని గుర్తెరిగితే దీని పనితనం కరెక్ట్గా ఉంటుంది. ఇది మందిరం అని తెలిస్తే మీరు మీ సేవకులు ఇక్కడికి వచ్చి ఆరాధన ఎలా చేస్తా ఉన్నారో ఇది మందిరం అని తెలిసే కదా. కంపల్సరీ మనం ఏర్పాటు చేసిన దినాలలో ఒకవేళ పాస్టర్ గారు లేకపోయినా మీరు వస్తారు, మీరు జరిపించుకుంటారు. ఎందుకు? ఇది మందిరం. ఈ శుక్రవారం ఆరాధన జరగాలి, ఈ ఆదివారం ఆరాధన జరగాలి. పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళారు, అబ్రాడ్ లేదా ఎక్కడికో వెళ్ళారు, మేము చేయాలి. ఇది మందిరం అని గ్రహించినప్పుడు దాని పనులు సక్రమంగా జరుగుతాయి. అలాగే ఇది మందిరం అని గ్రహించినప్పుడు దీని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. దేవుణ్ణి ప్రశ్నించం, దేవుణ్ణి నువ్వు వేలైతే చూపించో. ప్రభా నీ ఇష్టం, ఇది నీ సొత్తుని నీ ఇష్టం వచ్చినట్లు నీవు వాడుకో ప్రభా అని చెప్పని నువ్వు అనడానికి నీకు మనసు ఉంటుంది. ఆఖరిగా ఒక చివరి వచనం ఒకటి చూద్దాం. చూడండి, హగ్గయి 2:9. హగ్గయి 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్తాం. దేవుడు ఈ మందిరం, కట్టబడే మందిరాలు మహిమ కంటే కూడా ఈ మందిరాలు ఉన్నాయి చూడండి, మనల్ని కట్టాడు చూడండి, దీని మహిమ అంట మించిపోతుందంట. ఈ రోజున కొన్ని కోట్లు పెట్టి మందిరాలు కట్టేసి అయ్యి బాబాయ్ ఈ ప్రపంచంలో అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పుకున్నా ఆ మందిరానికి మించింది ఏంటంటే ఒక ఆత్మ దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళిపోయి అక్కడ సంతోషించడం. అది ఆ మందిరం యొక్క మహిమ మించిపోతుందంట. ఈ దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆత్మీయముగా అంత ఉన్నతంగా ఆయన ఏ రీతిగా అయితే కోరుకుంటున్నాడో మీ మహిమను ఉన్నతంగా చెయ్యాలి. ఎంత ఉన్నతంగా? ఆయనతో సమానంగా, ఆయన మహిమతో సమానంగా మన జీవితాలను ఎలా చెయ్యాలి అనుకుంటా ఉన్నాడో అది ఈ మందిరాలన్నీ ఇవన్నీ విడవబడిపోతాయి భూలోకంలోనే. ఏ మందిరం అవనివ్వండి, కానీ ఏ మందిరాలు మహిమలో నిలుస్తాయి? ఏ మందిరాలు నిలుస్తాయమ్మా? ఈ మందిరాలు నిలుస్తే కదా, ఈ మందిరాలు నిలుస్తాయి. కాబట్టి ఈ మందిరం విషయంలో ఆలోచన కలిగి ఉన్నది. దేవుడు ఇచ్చాడు మంచి మందిరం, దేవునికే వందనాలు. మీరు ఇక్కడ కొంతమంది మనం ఇలా చేరి దేవుడి మాటలు చెప్పుకోవడానికి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ పరిస్థితిని దేవుడు ఇంతగా అలంకరించి ఇంత సౌఖ్యాన్ని ఇచ్చినప్పుడు మరి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితిని ఇంకెంతగా నేను మలిచి ఆయన కొరకు నేను ఉపయోగించాలి అనే తీర్మానాలు చేసుకున్న రోజున దేవుని బిడ్డ మనము మన కుటుంబాలు క్షేమంగా ఉంటాం. ఆయన సాక్షార్థమై జీవించే బ్రతుకులు మనం కలిగి ఉంటాం. ఆయన ప్రకటించే బ్రతుకులను మనం కలిగి ఉంటాం. మనం ఎలా ఉన్నామో
ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు, కొన్ని నియమాలు మనం పాటించినప్పుడు, మనం సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉన్నాం. సువార్తను దేవునికి ప్రకటించే వ్యక్తులుగా ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసినా, చదువుకుంటున్నా, ఇంట్లో ఉంటున్నా మనం సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది ఖచ్చితంగా. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అంటే సువార్తను ప్రకటించాలంటే మైకులు పట్టుకుని మొత్తం వీధి తిరగాల అంటే నేను అలా చెప్పట్లేదు. కానీ మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ పనిపాటల్లో మీరు సువార్తను ప్రకటించండి. అంటే జీవించి చూపించండి, జీవించి చూపించండి. మిమ్మల్ని చూస్తున్న వ్యక్తి ప్రేమ అంటే ఇలా ఉంటుంది. మిమ్మల్ని చూస్తున్న వ్యక్తి ఇతన దేవుడని గొప్పవాడు, ఇన్ని కష్టాలు పడుతున్నా ఒక్కసారి కూడా ఇతను ఏ తప్పుడు పని చేయలేదు. ఇంత ఇదిగా ఉన్నా ఎంత నవ్వుతూ ఉంటాడండి ఈయన. అసలు కష్టమే తెలియదండి, అసలు పైకి కనపడనివ్వడండి. ఎంత అసలు ఆయన కష్టాల్లో కూడా ఎదుటి వారికి ఎంత ఆదరణగా ఉంటాడండి, ఎంత ప్రోత్సాహంగా ఉంటాడండి. జీవించి చూపించండి, అది సాక్ష్యం, అది సువార్త అంటే. అదే బైబిల్ పట్టుకుని వీధి తిరిగేది కాదు. నువ్వు జీవిస్తే దానికి ఉన్నటువంటి ప్రభావం నువ్వు బైబిల్ పట్టుకుని తిరిగినా ఉండదు. ఎందుకంటే నువ్వు జీవించకుండా బైబిల్ ఎన్ని చూపిస్తే ఏంటి? మేకతోడు కప్పుకున్నట్లే కదా తోడేలు, అంతే కదా, దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఇతరులకు కనపరుస్తావో, నువ్వు చెప్పకుండా, నోటితో చెప్పకుండా అనేక మందిని నువ్వు రాబట్టుకుంటావు. మనం ఎలా ఉంటా ఉన్నాం మన బ్రతుకులో, మనం ఎలాగా దేవుని కనపరుస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ మనిషి దేవుని చూడలేదంట, అది గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి ఎప్పుడు దేవుని చూడలా. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. మా చర్చిలో వాళ్ళందరికీ నాలో దేవుడు కనిపించేస్తాడండి అంటాం మనం. అందుకే చూడండి, దాన ధర్మాలు చేసేటప్పుడు క్రైస్తవులా కాదా అడుక్కునే వాళ్ళు ఒక యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటే ఒక ముగ్గురు, ఒక కాషాయ వస్త్రం, ఒక యేసుక్రీస్తు బొమ్మ, ఇంకొకళ్ళు బొక్క ధరించుకుంటే మనం వెళ్ళి సరాసరి వెళ్ళి వేసేది ఎవరికి వేస్తాం? నిజం చెప్తాం, యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్న వాళ్ళకే వేస్తాం. ఆలోచన చేయండి. మన ప్రేమ మనకిష్టమైన, మన కులానికి, మన వర్గానికి, మనకి ఇష్టం అయినటువంటి రీతిలో ఉండేవారికి చూపించేది కాదంట. ఈ ప్రేమ ఎలాంటిదంట? నలుగురికి పంచేదంట. వెలుగు ఎలా అయితే, సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమ ఏ రీతిగా అయితే ప్రతి ఒక్కరికి ఉపకారముగా ఆయన చూపిస్తా ఉన్నాడో, ప్రతి ఒక్కరి మీద, మంచి వారి మీద, చెడ్డవారి మీద ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం ఎలా ఉంటా ఉందో, మంచుని, వర్షాన్ని ఏ రీతిగా కురిపిస్తా ఉన్నాడో, నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నారంటే సహాయం చేస్తున్నామంటే, ప్రతి ఒక్కరికి కాషాయం వేసుకున్నారా, బొరకా వేసుకున్నారా, ఇవన్నీ నథింగ్, అవి మ్యాటర్ కాదు. మనం చేసేది అయ్యా నా దేవుని మనసుతో నేను చేస్తున్నానయ్యా, అంతే, వేరే ఏం కాదయ్యా అని ఒక్క మాటతో నువ్వు దాని నుంచి దేవుని చూడాలి. నీలో, నాలో, ఎదుటి వ్యక్తి. మనం అలా ఉన్నప్పుడు ఇవి దేవుని మందిరాలంటే. ఈ మందిరం కథలు ఇక్కడే ఉంటుంది, కానీ ఈ మందిరాలు ఇక్కడ తరఫేది పొందాక వాక్యం చేత, ప్రార్థన చేత ఇక్కడ తరఫేది పొందిన, ఈ మందిరంలో తరఫేది పొందిన మనం మొబైల్ చర్చెస్ అన్నమాట. కదులుతూ ఉంటాం, ఊర్లు దేశాలు వెళ్ళిపోతూ ఉంటాం కదా. మొబైల్ చర్చ్ కొంతవరకే, పోనీ ఆ వెహికల్ కొన్ని ప్రాంతాలకే వెళ్తుంది. దేశాలు దాటి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కించుకుని అన్నీ కుదరదు కదా, చేయలేం. కానీ ఈ చర్చ్, ఈ మొబైల్ చర్చ్ మొత్తం లోకం అంతా తిరిగేస్తాం. కాబట్టి దీనితో నువ్వు దేవుని చూపించినప్పుడు, దీనితో దేవుని మహిమపరిచినప్పుడు, ఈ మందిరం దేవునికి సాదృశ్యంగా ఇలా ఉండాలి ఈ వ్యక్తి అంటే, ఇలా ఉండాలి నా జీవితం అని కనపరిచినప్పుడు ఈ దేవుని మీద అద్భుతంగా మనం వ్యక్తులను దేవుళ్ళకి నడిపించాలి. ఎప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తుల దేవుణ్ణి దూషించు, అది కాదు సువార్త. అర్థమైనా? నీ దేవుడు గొప్పతనం చెప్పు, అది సువార్త అంటే. నువ్వు ఎలా రక్షించబడ్డావో చెప్పు, అది సువార్త అంటే. నువ్వు ఏ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడో చెప్పు, అది. ఎదుటి వాళ్ళని దూషించడానికి మనం లేం, ఎదుటి వాళ్ళ గురించి మనం వారి యొక్క చరిత్రను తీసుకోవడానికి మనం లేం. మనం ఏంటి, మనం ఇదివరకు ఏంటి, మనం ప్రస్తుతం ఏంటి, దేవుడు ఎలా రక్షించుకున్నాడో నీ జీవిత సాక్ష్యం చెప్పండి. అంటే ఎదుటి వాళ్ళ గురించి మనకెందుకు, మనకు అనవసరం. మనం ఎప్పుడైతే ఆ ప్రేమను చూపించే వ్యక్తులు ఉంటామో దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని మందిరాలుగా
ఈ లోకంలో ఉండే మందిరాల కన్నా ఈ మందిరాలు మహిమతో నింపబడే మందిరాలుగా అనేక మందిని వెలిగించే మందిరాలు, వెలుగులోనికి నడిపించే మందిరాలుగా ఉండలాగా దేవుడు ఒక చూపించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నా ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవ, మీకే వందనాలు ఇస్తూ మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి